11 నెలలు బీజేపీ పర్ఫార్మెన్స్ సూపరు, మైండ్ బ్లోయింగ్ అంట డబ్బా కొట్టుకుంటున్నాడు వెంకయ్య నాయుడు. కాంగ్రెస్ వాళ్ళకి పని పాట లేక నోరు బారేసుకుంటున్నారు అంటున్న వెంకయ్య విభజన బిల్లులో ఉన్నవన్నీ జరగతాయని నొక్కి నొక్కి చెప్తున్నాడు. సారునో సూపు చూద్దామా? హలో వెంకయ్య, ఈ 11 నెలలు ఏం ఉద్ధరించారో చెప్పు. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి అధ్యక్షతన ఏర్పడిన తర్వాత గత 15 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా చాలా ఫలదాయకమైన పార్లమెంట్ సమావేశాలు జరిగాయని. నువ్వు సంకలు గుద్దుకుంటే సరిపోదు, మా బోటోళ్ళు చెప్పాలా. పత్రికలు, పార్లమెంటరీ వ్యవహారాలు అధ్యయనం చేసే సంస్థలు, టీఆర్ఎస్ లాంటి ఇవన్నీ కూడా పేర్కొనడం చాలా సంతోషం. అంత గొప్పగా ఏం అనిపించలే, ఏదో గుడ్డిలో మెల్ల. ప్రతిపక్షాల మధ్యలో 35 రోజులు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగితే 32 రోజులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. చరిత్రలో జరగలేదు. ఒరే, చరిత్ర సృష్టి ఇచ్చింది వాళ్ళైతే మీ గొప్ప అన్నట్టు జబ్బలు దర్చుకుంటావేంది? వాయిదా తీర్మానం ఎప్పుడన్నా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఏదన్నా అత్యవసరమైన గంభీరమైన సంఘటన ఏదైనా అప్పటికప్పుడు జరిగితే దాని మీద వాయిదా వేసి చర్చించండి అని అడుగుతారు. కానీ మన మిత్రులు ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేయండి, తర్వాత వాయిదా వేయండి అని తీర్మానాలు పెట్టారు. మీతో ప్రతిదీ లిటిగేషన్లు అయిపోయా, పెట్టకేం చేస్తారు? వాయిదా వేయమంటే అర్థం అభివృద్ధిని వాయిదా వేయమని. ఎంతసేపటికి మీ మాటే నడవాలా? మీరు చెప్పినట్టే వినాలంటే ఎట్టా అవుద్ది? బిల్లులు పాస్ చేసే పని ప్రభుత్వం చేతిలో లేదు, పార్లమెంట్ చేతిలో ఉంది. అయితే ఏంది, ఆడ మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎంతసేపు కావాలంటే అంతసేపు చర్చించాం. కొన్ని బిల్లులు అయితే 10 గంటలు చర్చించిన సందర్భాలు ఉన్నాయి. అరే, అపోజిషన్ వాళ్ళ మాట కూడా ఎందామన్న ఆలోచన లేకపోతే అట్టా? బహుశా ఈ ప్రభుత్వం స్పందించినట్టుగా సమస్యల పైన నాకు తెలిసి నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వాలు తక్షణం స్పందించలేదు. సొంత డబ్బా సౌండ్ ఎక్కువైంది, కాస్త తగ్గిస్తే బాగుంటది. 0 అవర్ అని ఒకటి ఉంటుంది, మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలవకే, ఎవరి కోపిక ఉంటే వాళ్ళు మాట్లాడవచ్చు. ఆ 0 అవర్ ఏదైనా లేవనెత్తితే దానికి సమాధానం ఎవరు మంత్రులు? అవును, కాదు, లేదు, ఈ జవాబులు ఇస్తే ఏంది, ఇకపోతే ఏంది? నేను వచ్చిన తర్వాత, ముఖ్యంగా నేను పార్లమెంట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత, మంత్రి సభలో ఉంటే ఆ సభలో ఉంటే 0 అవర్ ఏదైనా లేవనెత్తే అది ముఖ్యమైన విషయం అయితే అప్పటికప్పుడే సమాధానం ఇచ్చే కొత్త వరవడిని మేము ప్రవేశపెట్టాం. నువ్వు గ్రేట్ వెంకయ్య, అందుగలడు ఇందు లేడని డౌట్ వద్దన్నట్టు ఏడబట్టినా నువ్వే. బిల్లులు వేగవంతంగా ఎక్కువ నిర్ణయాలు సత్వరంగా తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిన భావనిచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు అలవాటుగా మారింది. మందబలం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. దీనికి ప్రధాన కారణం నేను కొంత నాకున్న రాజకీయ అనుభవంతో అధ్యయనం చేసిన తర్వాత అర్థమైందంటే, వాళ్ళు తమ ఓటమిని జీర్ణించుకోలేక, ప్రజా తీర్పు అనే దాన్ని ఆమోదించలేక బాధపడుతున్నట్టుగా ఉంది. అపోజిషన్ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి, మిమ్మల్ని 3 చెరువులు నీళ్లు దాగిపేస్తాయి. ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేయనివ్వాలా. ఆ తర్వాత ఆ ప్రభుత్వం చేసే తప్పులను ఆధారంగా ఉద్యమాలు చేపట్టడం, ప్రజల్లోకి వెళ్ళడం. నీ పాసు గల అపోజిషన్ వాళ్ళు ఏం చేయాలో ఎట్టా చేయాలో కూడా మీరే చెప్తుంటారా? మన వాళ్ళు మొదటి రోజు నుంచే సభను అడ్డుకోవడం, మొదటి రోజు నుంచి కొత్తగా వచ్చామని చెప్పుకుంటానే ఏడాది అయిపోయింది. క్యాలెండర్ చూసుకో. సంవత్సరం పూర్తి అవుతుంది రేపు 26కి. ఒక్క ఆరోపణ లేదు, ఒక్క కుంభకోణం లేదు. అప్పుడే ఏమైంది? ముందుంది మొసళ్ళ పండగ. పేదరిక నిర్మూలన ప్రధాన అంశంగా ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు. అది సాధ్యమట్టు అవుతుందంటే అభివృద్ధి ద్వారానే. అభివృద్ధి లేకుండా పేదరికం నిర్మూలన కాదు. అపోజిషన్లో ఉన్నప్పుడు తప్పనిపించినాయి, ఇప్పుడెట్టా కరెస్ట్ అవుతున్నాయో మీరే చెప్పాలా. అభివృద్ధి జరగాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి, కొన్ని సంస్కరణలు కావాలి. సంస్కరణలు అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. భూసేకరణ బిల్లు వద్దని అంతమంది చెప్తుంటే మీ పంతం మీదేనాయే. అదేదో పెద్ద మహా పాపం జరిగిపోతున్నట్టుగా గగ్గోలు పెట్టడం కాంగ్రెస్కి అలవాటైంది.
అదేమన్నా భూదానోద్యమమా? దండలేసి సపాట్లు కొట్టడానికి? 1894 నుంచి 2013 వరకు బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ అమలు చేసింది. ఫ్రమ్ 1894 to 2014. రాంగ్ రూట్ అని చెప్పి మీరు కూడా బండి అటే దోలుతున్నారుగా. నెహ్రూ గారి హయాంలో, ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో అదే చట్టం అమలులో ఉండింది. ఈ దేశంలో, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఎకరాల దాని కింద సేకరించారు. సెక్షన్ 4, సెక్షన్ 6 నోటీస్ ఇచ్చాడు, మూవ్ తీసుకోవడం అంతే. ఒరే, భూమి గుండ్రంగా ఉన్నట్టు మీరు కూడా తిరిగి తిరిగి ఆడికే వచ్చారు. ఇప్పుడు 4 రెట్లు నష్టపరిహారం భూమి తీసుకుంటే, 2 ప్రతి కుటుంబానికి ఉద్యోగం తప్పనిసరి, 3 సబ్సిస్టెన్స్ అలవెన్స్ నెలకి 3,000 సంవత్సరం రోజుల పాటు, 4 అది ఏదైనా దీర్ఘకాలికంగా ఫ్యాక్టరీలో కానీ షేర్లు కావాలంటే 20% వరకు షేర్లు ఇవ్వడం, 5 ముందు బంజరు భూమి ఉంటే దాన్ని పరిశీలించిన తర్వాతనే ఇతర భూములు సేకరించాలి. 5, 6, 7, 8, 9 అంట 100 చెప్తావు. ప్రభుత్వం భూమి సేకరించేది రైలు లైన్ వేయడం కోసం వద్దా, రోడ్డు లైన్ వేయడం కోసం 4 మార్గాలు, 6 మార్గాలు, 3 ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామీణ రోడ్డు వేయడం కోసం, 4 గ్రామాల్లో చెరువు నిర్మాణం చేయడం కోసం, 5 నదులపై ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరు సరఫరా చేయడం కోసం. నీ పాసు గాల మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే ఏరేనా? మనం సైన్స్లో బాగా డెవలప్ అయ్యాం. ఎయిర్ స్పేస్ టెక్నాలజీ కూడా బాగా, నాసా అంటారు, ఎయిర్ స్పేస్ టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయ్యాం. కానీ ఎయిర్లో ఎయిర్పోర్ట్ కట్టే విధానం, గాలిలో రైల్వే లైన్ వేసే విధానం, కరెంటు లైన్ తీసుకునే విధానం ఇంకా రాలా. మీరు దలుచుకోవాలే కానీ చంద్రమండలం మీద కూడా కడతారు. అది వస్తే ఆ పని చేయొచ్చు. భూమి సేకరించకుండానే మన మిత్రులు చెప్పినట్టుగా, కాంగ్రెస్ మిత్రులు అటెటో వెళ్ళొచ్చాక రాహుల్ స్పీడ్ మీద ఉన్నాడు, పాదయాత్రలంటా అడావుడి చేస్తున్నాడు. చరిత్రలో లేనట్టుగా కాంగ్రెస్ బలం 430 నుంచి 44 దిగింది. ఒకప్పుడు మనకెన్నుండేయో, రీల్ వెనక్కి తిప్పి చూసుకో. అయినా వాళ్ళు ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని చూస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత మీ సారు ఫారెన్ టూర్ల సంగతి మాట్లాడుకుందాం. సిటీలో వచ్చేస్తా.